హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫోన్ హిస్టరీని ఎలా డిలీట్ చేయాలి అనేది అయితే చూద్దాం. అంటే మనం వేరే వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటాం, వేరే వాళ్ళు మనకు కాల్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే హిస్టరీని డిలీట్ చేయాలనుకుంటారు వేరే వాళ్ళకి కనిపించకుండా. అది కాల్ అనేది వాళ్ళు చేసినట్టుగా మనం వాళ్ళకి చేసినట్టుగా అయితే కనిపించొద్దు అనమాట. ఇట్లా డయల్ ప్యాడ్లో అయితే కనిపించొద్దు అని అయితే వాళ్ళు అనుకుంటారు. బట్ ఎలా డిలీట్ చేయాలి అనేది వాళ్ళకి ప్రాసెస్ అయితే తెలియదు. ఇప్పుడు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా డిలీట్ చేయాలి అనేది. సో మనకి డిలీట్ చేయాలి అని అనుకుంటే, ఫోన్ హిస్టరీ అనేది డిలీట్ చేయాలనుకుంటే రెండు మెథడ్స్ ఉంటాయి. ఆ రెండు మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక మెథడ్ కాకుండా ఇంకొక మెథడ్ అనేది వర్కౌట్ అయ్యిద్ది కాబట్టి రెండు మెథడ్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకండి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇతను నాకు కాల్ చేశాడు అని అనుకుందాం, లేదంటే అతను కాల్ చేసినా మనం అతను కాల్ చేసినా ఇక్కడికైతే హిస్టరీలోకి అయితే వస్తుంది. సో మీరు బేసిక్గా డయల్ ప్యాడ్ని ఓపెన్ చేయగానే ఇట్లా హిస్టరీలోకి అయితే వస్తుంది. ఎవరికైనా ఇక్కడి నుంచిలో తెలుస్తుంది మనం వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళు మనకు కాల్ చేసినా. సో ఇప్పుడు మీరు ఎవరైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పక్కన ఐ సింబల్ అనేది ఉంటుంది. ఇక్కడ వేణు కళ్యాణ్ అని ఉంది, పక్కన ఐ సింబల్ అనేది ఉంది. దాని మీద అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి పైన 2 డాట్స్ అనేవి కనిపిస్తాయి. ఆ 2 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ డిలీట్ బటన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ కింద మనకి డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆ వేణు కళ్యాణ్ అనేది వెళ్ళిపోయింది అనమాట. సో ఇది ఒక మెథడ్ అనమాట. సెకండ్ మెథడ్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మీరు ఎవరినైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో, అంటే ఏ ఫోన్ హిస్టరీని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో, జస్ట్ దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేశాక ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ మనకి కింద డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ హిస్టరీ అనేది, అంటే ఆ ఫోన్కి ఆ కాంటాక్ట్కి సంబంధించిన మనం కాల్స్ చేసినా వాళ్ళు కాల్స్ చేసినా కూడా ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ డయల్ ప్యాడ్ నుంచి డిలీట్ అయిపోయింది అనమాట. మీకు ఎవరైనా డౌట్గా ఉంటే వాళ్ళైతే ఇంకా చూడలేరు, మొత్తం కంప్లీట్గా అయితే డిలీట్ అయిపోయింది. సో ఇట్లా మీరు ఫోన్ కాల్స్ హిస్టరీని అయితే డిలీట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.